అలా ఏ ఏ దిక్కుల్లో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో, ఎవరెవరు పరిపాలిస్తున్నారో, ఏం జరుగుతోందో మొత్తం చెబుతాడండి. ఈ మొత్తం అంతా చెబుతుంటే రాముడికి సందేహం వస్తుంది. ఇంత గొప్పవాడికి, సుగ్రీవా మహారాజా, అసలు ఎప్పుడు తిరిగావయ్యా? తూర్పంతా, పశ్చిమమంతా, ఉత్తరమంతా, దక్షిణమంతా అంత తేలిగ్గా చెప్పేస్తున్నావు. ఇవన్నీ అక్కడ వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అంటున్నావు. వాళ్ళ చరిత్రలు చెప్పేస్తున్నావు. ఎలా తిరిగావు? నీ వయస్సు చూస్తే నాకంటే చిన్నవాళ్ళ కనపడుతున్నావు. పోనీ కొంచెం పెద్దవాడివి అనుకుందాం. ఎప్పుడు తిరిగావయ్యా? ఎలా తిరిగావు? టూరిస్టా? యాత్ర ఎలా చేసావు ఈ భూమండలం అంతా అంటే సుగ్రీవుడు ఒక్క మాట చెబుతాడు, మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం. రామా, నేను నిన్నెందుకు శరణ వేడాను అనుకుంటున్నావయ్యా? మా అన్నగారి గురించి భయపడి కదా, వాలి గురించి భయపడి కదా. మా వాలి నన్ను తరుముతూ ఉంటే ఆ భయం కారణంగా భూమండలం అంతా తిరిగాను ఏడాదిలో అని చెప్పాడు. ఎంత వేగంతో వెళ్ళాడో, ఎన్ని విమానాలు ఎక్కాడు కానీ ఒక్క ఏడాదిలో భూమండలం అంతా తిరిగట్ట. అదేమిటయ్యా ఏడాదిలో భూమండలం అంతా పైగా